వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను సంధ్య. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలును మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాము. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్. రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్పై ఒక ప్రైవేట్ టీవీ ఛానల్లో ప్రసారమైన ఆది రికార్డు కథన నేపథ్యంలో మంత్రి కందుల దుర్గేష్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ నిడదవోలును సర్వతోముఖంగా అభివృద్ధి చేస్తున్నామని మంత్రి దుర్గేష్ అన్నారు. నియోజకవర్గంలో ఆర్ఎండ్బి రోడ్లు పూర్తి స్థాయిలో బాగు చేస్తామన్నారు. డ్రైన్ల నిర్మాణానికి పుంత రోడ్ల అభివృద్ధికి చర్యలు ప్రారంభించామని, ఇప్పటికే వివిధ రూపాల్లో నిధులు సమీకరిస్తున్నామన్నారు. నిడదవోలు ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేయడం, కొత్త పెన్షన్లు మంజూరు చేయడం, పిహెచ్సిల ఆధునీకరణ తదితర కార్యక్రమాలన్నీ త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. సీఎం, డిప్యూటీ సీఎంలతో మాట్లాడి నిడదవోలుకు ప్రత్యేకంగా భారీ స్థాయిలో నిధులు రాబట్టి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామన్నారు. తాను ఎమ్మెల్యేగా, మంత్రి కంటే ప్రజలకు ప్రజా సేవకుడిగా ఉండడానికి ఇష్టపడతామన్నారు. గ్రేట్ విజనరీగా పేరొందిన సీఎం చంద్రబాబు నాయుడు పేదవాడి కంటే చిరునవ్వు చూడడమే లక్ష్యంగా పెట్టుకుని పార్టీని స్థాపించిన జనసేనాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేశంలోనే ఉక్కు మనిషిగా పేరొందిన ప్రధాని మోదీల కలయికలు రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ పరుగులు పెడుతూ సాహసోపేత నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. నిడదవోలులో గతంలో కేవలం 5,000 సభ్యత్వం మాత్రమే ఉండగా ప్రస్తుతం అది 20,000కు చేరిందని, ఇంకా సభ్యత్వ నమోదు కొనసాగుతుందని తెలిపారు. 60 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా కథనాలు ప్రసారం చేస్తున్నారని, ఇలాంటి చర్యలు మీడియా విలువల్ని దిగజార్చుతున్నాయని మంత్రి కందుల దుర్గేష్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానికులు, ప్రజాప్రతినిధులు మరియు ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు. అంటే నిడదవోలు కాకుండా రాజమండ్రి రూరల్ మీద కొంచెం ఆ పక్క చూపులు చూస్తున్నానని, ఇది ఇక్కడ ఇంతమంది కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, వాళ్ళు చెప్పాలి ఆ మాట. రెండోది, పాత్రికేయ మిత్రులుగా మీకు కూడా తెలిసిన విషయమే, నేను నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేస్తున్నాను అనేది. నేనైతే మనస్ఫూర్తిగా నమ్మేది ఏంటంటే, మనం చేసే అభివృద్ధి మాట్లాడాలి తప్పితే మనం మాట్లాడకూడదు అనేటువంటిది. ఇవాళ ఈ నియోజకవర్గాన్ని చూస్తే పట్టణంతో కలుపుకుని రమారమి 500 కోట్ల పైచీలకు నిధులను తీసుకొచ్చి ఈ 22 నెలల కాలంలో మనం అభివృద్ధి చేస్తూ ఉన్నాం. అదే ఎన్టీవీలో కూడా అభివృద్ధి బాగా జరుగుతుంది అనేటువంటి మాట కూడా వారు చెప్పారు. ఇక నేను ఒకటే మనవి చేస్తాను, మా అధినాయకులు పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ అధ్యక్షులు, ఆయన ఆధ్వర్యంలో మేము ఒక కార్యకర్తగా, ఒక జనసేనాని వెనకాల నడిచేటువంటి జన సైనికునిగా ముందుకు వెళ్ళడం తప్పితే రెండో మాటకి తావులేదు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు మీరు నిడదవోలు వెళ్ళాలి, అక్కడ పోటీ చేయాలని చెప్పి అన్నారు. ఆయన ఏం మాట చెప్పారో దాన్ని సరసవహించి నిడదవోలు రావడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు కూడా లభించాయి. ఎప్పుడైతే నేను ఇక్కడికి పోటీ చేయడానికి వచ్చానో, ఇక్కడ గతంలో ఎన్నడూ లేని విధంగా అద్భుతమైన మెజార్టీతో నన్ను ప్రజలు నెగ్గించడం మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశీస్సులతోటి ముఖ్యమంత్రి గారి టీంలో నేను కూడా ఒక మంత్రివర్గ సభ్యుడిగా జాయిన్ అవ్వడం జరిగింది. ఇది ఒక ప్రత్యేకమైన రికార్డు. ఇక్కడికి వచ్చి అనతి కాలంలోనే ప్రజల ఆదరాభిమానాలను పొందటం, దానికి తోడు మంత్రిని అవ్వటం, మంత్రిని అయిన తర్వాత నా బాధ్యతను ఎక్కడా కూడా విస్మరించకుండా ఈ నియోజకవర్గంలో గతంలో ఏనాడు లేని విధంగా 2019 నుంచి 24 వరకు ఎలాంటి అకృత్యాలు జరిగేవి మీ అందరికీ తెలుసు. ఇవాళ రోడ్లు చూస్తుంటే ఎక్కడైనా సరే ఆ రోజున తట్టెడి మట్టి కూడా వేయనటువంటి పరిస్థితి. ఇవాళ మనం అద్భుతంగా రోడ్లు నిర్మిస్తున్నది, అంది మీద నడిచేటువంటి లేకపోతే ప్రయాణించేటువంటి మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆర్ఎండ్బి రోడ్లు కానివ్వండి, గ్రామీణ రోడ్లు కానివ్వండి, ఇవన్నీ కూడా బాగా చేయడం జరగటం. అదేవిధంగా నిడదవోలు పట్టణాన్ని సుందరీకరించే విషయంలో మాకు జనసేన పార్టీలోకి వచ్చినటువంటి మొట్టమొదటి కౌన్సిల్ సభ్యులు, ఇక్కడ ఉన్నటువంటి నిడదవోలు కౌన్సిల్ సభ్యులు, చైర్మన్ గారు కానీ, వాళ్ళందరి సహకారంతో అద్భుతంగా తీర్చిదిద్దాం. అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి మా జనసేన పార్టీ నాయకత్వం పట్టణంలో కానీ గ్రామాల్లో కానీ ఉన్న వారందరి సహకారంతో ఇక్కడ అనేక అభివృద్ధి కార్యక్రమాలని, చుట్టుపక్కల అన్ని గ్రామాలని కూడా అభివృద్ధి చేసేటువంటి అంశాన్ని ముఖ్యంగా మన ముఖ్యమంత్రి గారితోనూ, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణ మంచినీటి సౌకర్యం కల్పించేటువంటి శాఖలను చూస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో అనేక కోట్ల రూపాయల నిధుల్ని తీసుకురావటం. ఈ మధ్యకాలంలోనే మళ్ళీ 28 కోట్ల రూపాయలని శాసకీయ నిధుల కింద మన నియోజకవర్గానికి తీసుకురావటం. ఇలా చూస్తే అనుక్షణం ప్రతిక్షణం కూడా నిడదవోలు నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి మాటతోనే నడుస్తున్నాను. అదేవిధంగా ఈ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి, మా కార్యకర్తలతోటి, అందరితోటి కలిసిమెలిసి ఉండే విధానం ఇవాళే కాదు. నేను రాజమండ్రి పార్లమెంట్కి నేను గతంలో అధ్యక్షుడిగా ఉన్నాను. ఆ టైంలోనే చాలామంది ఈ పదవుల్లోకి వచ్చారు. వారందరితో కలిసిమెలిసి ఉండటం, వారందరితో కలిసి ప్రయాణం చేయటం, వారు కోరినటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టడం, ఇవన్నీ కూడా నిరంతరం చేస్తూ నిరంతరం ఇదే పని చేస్తున్న దాని మీద ఇవాళ ఏదో ఒక
వైసీపీ అనుకూల మీడియా ఎవరైనా సరే ఒక కథనం వడ్డిస్తే అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నాను. అదేవిధంగా తమ ఉనికి కోల్పోతామనేటువంటి బాధతో ఎవరైనా దానికి దోహదపడి ఉంటే దానికి కూడా నేను చిరునవ్వుతో సమాధానం చెప్పడం తప్పితే ఇంక అంతకు మించి నేను వారిని ఎవరిని విమర్శించను. కానీ నా యొక్క కార్యక్షేత్రం కానీ, నా కార్యదక్షత కానీ, నా కార్యక్రమాల నిర్వహణ కానీ పూర్తిగా నిడదవోలుకే నేను కేటాయించాను. అయితే నేను ఇవాళ రాష్ట్ర మంత్రిని కూడా, దాంతోపాటు జనసేన పార్టీకి జిల్లా అధ్యక్షుడిని కూడా. ఆ కారణాల రీత్యా నేను కొన్ని కార్యక్రమాలు అటు కోనసీమ, అంబేద్కర్ కోనసీమ జిల్లాలో కానీ, రాజమండ్రి జిల్లాలో కానీ కొన్ని కార్యక్రమాలు నిర్వహించాలి. మంత్రిగా రాష్ట్రం మొత్తం మీద కూడా కార్యక్రమాలు నిర్వహించాలి. దానికి సంబంధించి వేరే వేరే కార్యక్రమాలు వేరే చోట్ల చేసేటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఒక ఎమ్మెల్యేగా, శాసనసభ్యునిగా, అదేవిధంగా మంత్రి అయిన తర్వాత వచ్చినటువంటి ప్రత్యేక అవకాశాల ద్వారా నిడదవోలు నియోజకవర్గానికి నేను చేస్తున్న అభివృద్ధి నేను చెప్పడం కంటే కూడా మీరు నిరంతరం చూసేటువంటి మీ అందరికీ బాగా తెలిసి ఎన్ని నిధులు తీసుకొచ్చాం, ఏ రకంగా అభివృద్ధి చేసామండి. ఇది కేవలం దుష్ప్రచారం చేయడం ద్వారా ఇక్కడ జనసేన పార్టీ బలపడుతుందనో, కూటమి బలపడుతుందనో, లేకపోతే కందుల దుర్గేష్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగాను మంత్రిగాను బాగా పనిచేస్తున్నాడని బలం వస్తుందనే ఆలోచనతో ఏదైనా ఇలాంటి కథనాలు వండి వార్చచ్చేమో కానీ అవన్నీ బూటకపు మాటలు అనేటువంటి మాట ప్రజలందరూ నమ్ముతున్నారు. మా పార్టీ కార్యకర్తలు కూడా ఇవాళ దాని మీద పూర్తిగా నేను చేసే విధానం మీద కానీ, పనితీరు మీద కానీ సంపూర్ణమైన సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి అవన్నీ కొట్టిపాడేసేటువంటి విమర్శలే. ఏనాడైనా సరే మా పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే, మా అధ్యక్షులు ఏం చెప్తే చేయడానికి నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను. ఆయన నీకు నిడదవోలు నీ కార్యస్థానం అని చెప్పారు, ఇక్కడే ఉంటాను, ఇక్కడే పనిచేస్తున్నాను. అదేవిధంగా ఆయన ఎలా చెప్తే అలా నడుచుకునేటువంటి సుశిక్షితుడైనటువంటి సైనికుడిని తప్పితే నా సొంత అభిప్రాయం అంటూ ఉండదు. బట్ నాకు ఇచ్చినటువంటి కార్యక్రమం నిడదవోలు నియోజకవర్గం కనుక నా సంపూర్ణమైనటువంటి శక్తి సామర్థ్యాలని నిడదవోలు నియోజకవర్గం అభివృద్ధికే ఖర్చు పెడతాను అనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తాను. పొద్దు కార్యక్రమం కూడా గతానికి ఇప్పటికీ పోల్చి చూసుకుంటే రమారవి 5,000 సభ్యత్వాలు ఎక్కువ జరిగినాయి. ఇక్కడ ఇవాళ దగ్గర 20,000 సభ్యత్వాలు ఇక్కడ చేయడం జరిగింది. ఇవి కూడా ప్రత్యేకించి ఎవరైతే పూర్వం నుంచి ఈ పార్టీ పట్ల ఇంట్రెస్ట్గా ఉన్నారో, కొత్తగా ఆసక్తి కనపరుస్తున్నారో వాళ్ళని ఏ రకమైనటువంటి బలవంతం లేకుండా వారి యొక్క ప్రత్యేకమైనటువంటి శ్రద్ధతోటి వారు వచ్చి జాయిన్ అయ్యారు. దానివల్ల 20,000 సభ్యత్వాలు జరిగాయి. ఇంకా కొనసాగుతుంది కూడా. సభ్యత్వ నమోదు కార్యక్రమం ఇక్కడతో అయిపోలేదు, కొనసాగుతుంది. మన ఆధ్వర్యంలో అద్భుతంగా 60 సంవత్సరాల వేడుకను కూడా బాగా చేయగలిగాం నిడదవోలు పట్టణానికి. అదేవిధంగా ఇతర మండలాల్లో కూడా అనేక రకమైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పన చేయడం ద్వారా ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరూ చెప్తున్నది ఒక 60 సంవత్సరాలుగా లేనటువంటి అభివృద్ధి ఇక్కడ జరుగుతుందనేటువంటి మాట చెప్తున్నారంటే నేను పూర్తిగా మనసు పెట్టి పనిచేస్తేనే అది జరుగుతుంది తప్పితే మనసు పెట్టకపోతే ఎంత అభివృద్ధి జరగదు. అది కూడా వారు అర్థం చేసుకోవాలి. ఇలాంటి కథనాలని నేను పెద్దగా పరిగణలో కూడా తీసుకోను. పని చేసుకుంటూ వెళ్ళటమే నా ధ్యేయం. పని చేసుకుంటూ వెళ్ళి అభివృద్ధి చేయడమే నా ధ్యేయం తప్పితే ఎవరో ఏదో అవాకులు చవాకులు పలికారని దాన్ని పట్టించుకుని మనం చేసేటువంటి అభివృద్ధిని ఆపం. వాళ్ళు అనుకుంటున్నారేమో ఇలాంటి విమర్శలు చేయడం వల్ల, లేకపోతే ఇలాంటి కథనాలు ఇవ్వటం వల్ల మనం ప్రగతిని ఆపుతాం అనుకుంటున్నారేమో. అది ఎటువంటి పరిస్థితుల్లో జరగదు. 100% నిడదవోలు నియోజకవర్గాన్ని ముందుగా చెప్పిన విధంగా అభివృద్ధి పదంలో నడిపించడం కానీ, నేను ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా ఆ పదవుల కంటే కూడా సేవకుడిగా ఉంటాను ప్రజలకి. ఆ మాట నిలబెట్టుకోవడంలో కానీ ఏనాడు వెనుక తిరిగి చూడను. నిడదవోలు నియోజకవర్గ అభివృద్ధి నా ధ్యేయం అనేటువంటి మాట.